హలో నమస్తే. తిరుపతిలో జేమ్స్ అనేటువంటి ఒక దళిత స్టూడెంట్‌ని సీనియర్ స్టూడెంట్‌ని జూనియర్స్ కిడ్నాప్ చేసి, తీసుకెళ్ళి కొట్టి, హింసించి, దారుణంగా హింసించి, చెప్పలేనటువంటి ఒక కార్యక్రమం చేశారు. అతని నోట్లో మూత్రం పోశారని చెప్పి వినగానే ఏం స్పందించాలో కూడా తెలియలేదు మాకు. ఒక దళిత స్టూడెంట్‌ని ఎవడైనా సరే, దళితుడైనా ఎవడైనా సరే నోట్లో మూత్రం పోసేటువంటి అంత సాడిజం ఉంటే మనం ఏం చేయలేము. ఓకే, అంత సాడిస్టిక్ మైండ్ సెట్ అనేది ప్రజలు ఎటువైపుకి వెళ్తున్నారో మాకైతే తెలియదు. ఓకే, సరే, ఏదైనా అది దారుణమైనటువంటి ఘటనగా మేము భావిస్తున్నాము. అతను బాగా హింసించి అతను కోమాలోకి వెళ్ళిపోయేటువంటి స్టేజ్లో ఉంటే ఎవరో అతన్ని చూసి ఆ హోటల్లో అతన్ని 3 రోజులు బంధించి కొట్టారట. 2 రోజులు 3 రోజులు నోట్లో మూత్రం పోసారట. అతన్ని తీసుకెళ్ళి ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను కొద్దిగా కోలుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాయి. ఇదొక అరాచకం. ఏది, అతన్ని బంధించి హాస్పిటల్లో పెట్టి అతన్ని కొట్టి అతని నోట్లో మూత్రం పోయేది ఒక అరాచకం అయితే, ఇంకొక అరాచకం ఏంటంటే పోలీస్ స్టేషన్లో తను చూసినటువంటి ఎదుర్కొన్నటువంటి ఒక ఏమంటారు ఆ వివక్ష అనేది రెండో అరాచకం. అది పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద మేము కేసు పెట్టలేము, వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అన్నారట ఇతన్ని. నెంబర్ 1. నెంబర్ 2, ఏదో అతను అక్కడ కూర్చొని మీరు కేసు పెట్టాల్సిందే అని చెప్పి అతను పట్టుబడితే, ఏది బాధితుడు తండించుకొని నోట్లో మూత్రం పోయించుకున్నవాడు అక్కడ కూర్చొని నాకు న్యాయం చేయండి అని అక్కడ కూర్చుంటే వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద కులస్తులు అని చెప్పేసి అతని మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా స్వీకరించకుండా గొడవ చేస్తే, తర్వాత కేసు స్వీకరించి SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా అతని యొక్క కంప్లైంట్లో పెట్టాలి. ఇదొక దుర్మార్గం. అంటే అది ఒక దుర్మార్గానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటి ప్రవర్తించకూడదు. ఆ లిమిట్ దాటి ఎవరైనా సరే, పోలీసు వ్యవస్థ అయినా ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ఆ లిమిట్ దాటారు. అదేంటంటే ఇతని పేరు దళితుడు, ఇతని పేరు జేమ్స్ అని ఉందని, ఇతని క్రైస్తవుడు అని చెప్పేసి SC/ST అట్రాసిటీ ఇతనికి వర్తించదని చెప్పి అతని మీద SC/ST పెట్టలేదట. ఫండమెంటల్లీ 100 సార్లు చెప్పాము, చాలాసార్లు చెప్పాము మేము. చూడండి, క్రైస్తవుడిగా పరిగణించడానికి 3 ఆధారాలు. క్రైస్తవుడిగా పరిగణించడానికి 3 ఆధారాలు. అతను బాప్తిజం తీసుకున్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే, అతను క్రైస్తవ వివాహం చేసుకునేటప్పుడు నేను క్రైస్తవుడిని అతను సంతకం చేసినట్టు ఆ సర్టిఫికెట్ ఉన్నా సరే, లేదు అంటే అతను ఒక చర్చిలో నేను మెంబర్షిప్ తీసుకున్నాను, నేను క్రైస్తవుడిగా మారానని చెప్పి తన అండర్స్టాండింగ్తో సంతకం చేసినటువంటి ఆ రికార్డ్స్, చర్చ్ రికార్డ్స్, ఈ 3 రికార్డ్స్ తప్ప మిగతాది ఏది కూడా మీరు క్రైస్తవుడిగా పరిగణించడానికి ఆధారాలుగా తీసుకోకూడదని కోర్టులు చెప్పినా సరే, కోర్టులకు అవసరం లేదండి. కోర్టులతో సంబంధం లేదు, పోలీస్ స్టేషన్లతో సంబంధం లేదు, వ్యవస్థలతో సంబంధం లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ దళితుడు ఏముందిరా అని చెప్పేసి, వాడి పేరు జేమ్సా డేవిడ్డా తీసుకోకంటారా, వాడికి SC/ST అట్రాసిటీ కూడా పెట్టకంటారా? కమాన్ యార్. జేమ్స్ అంటే జేమ్స్ బాండ్కి అభిమానుడు అయి ఉండొచ్చుగా. జేమ్స్ బాండ్ అని ఒక అతను కదా సినిమా, అతను అభిమాని అయి ఉండి అతని పేరు జేమ్స్ అని పెట్టుకుని ఉండొచ్చు కదా. జేమ్స్ అనే పరిధి చాలామంది నాస్తికులు ఉన్నారు కదా, చాలామంది కమ్యూనిస్టులు ఉన్నారు కదా, చాలామంది సైంటిస్టులు ఉన్నారు కదా, చాలామంది క్రికెటర్స్ ఉన్నారు కదా. డేవిడ్ వార్నర్ అని ఒక క్రికెటర్ ఉన్నాడు, అతని మీద అభిమానంతో ఒక క్రికెటర్ తన పేరు డేవిడ్ అని పెట్టుకుంటే క్రైస్తవుడికి ముద్రేసేసి పేర్లు కూడా దయచేసి మేము 100 సార్లు చెప్తున్నాం, దయచేసి పేర్లు పెట్టుకునే స్వేచ్ఛను ఇవ్వండి. వాళ్ళు మరీ అంత బానిసత్వంలో ఉంచడం కరెక్ట్ కాదు. ఒక దళిత కులస్తుల్ని పేర్లు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా మరీ ఎంత బానిసత్వంలో ఉంచుతారండి. అరే, మెంటల్గా ఎంత హెరాస్మెంట్ అంటే, అది ఎంత టార్చర్ అంటే, పేర్లు పెట్టుకునే వ్యవస్థ, పేర్లు పెట్టుకునే స్వాతంత్రం కూడా లేదు. దేశం ఏందండి మీరు మాట్లాడేది? పేర్లు పెట్టుకునే స్వాతంత్రం కూడా లేదు వాళ్ళకి. జేమ్స్ అని పెట్టాడని చెప్పి, క్రిస్టియన్ అని చెప్పి SC/ST అట్రాసిటీ పెట్టవా? అతను క్రైస్తవుడు, అతని దగ్గర SC సర్టిఫికేట్ ఉంటే మీరు SC/ST పెట్టాలి. గవర్నమెంట్కి కనీసం రోడ్డు మీద పోయేటువంటి కొన్ని సంస్థలు, కార్యకర్తలు, చదువురాని వాళ్ళు హింసిస్తున్నారు. ఎలాగో
పోలీస్ వ్యవస్థ, చదువుకున్న వాళ్ళు, ఎస్పీలు, డిఎస్పీలు, మీరు కూడా ఏందండి, మీకు చట్టం, ఒక న్యాయం అనేది ఉంటుంది కదండి. పేరును బట్టి మతాన్ని నిర్ధారించకూడదని చెబుతున్నా సరే మళ్ళీ జేమ్స్ అని ఉందని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టకపోవటం ఏంటంటే, అతను చెప్పాడని అతను ఎస్సీ షెడ్యూల్డ్ కులస్తుడు, మాల కులస్తుడు, మాది కులస్తుడు నాకు తెలియదు, షెడ్యూల్డ్ కాస్ట్ సంబంధించిన వ్యక్తి అని చెప్పి న్యూస్లో వస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టలేదు ఏంటంటే అతని పేరు జేమ్స్ ఉందంటే క్రైస్తవుడట. జేమ్స్ ఉంటే క్రైస్తవుడా? జేమ్స్ అని పేరుంటే అది క్రైస్తవుడా? అభిమానంతో పెట్టుకున్నాడేమో. ఆ బైబిల్లో క్యారెక్టర్ జేమ్స్ అని ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ ఎక్కడో విని అతన్ని నచ్చి పెట్టుకున్నాడేమో, పేరు పెట్టుకుంటే అతను క్రైస్తవుడిగా మారిపోయినట్ట. ఏందండి ఇది వ్యవస్థ? మనకు ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇదిగో ఒక వ్యక్తిని మత నిర్ధారణకి ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి మత మార్పిడి చేసుకోవాలి. ఎన్ని తీసిపడేసి ఈడు ఎస్సీ ఎస్టీ పెడుతున్నాడు రా, వాడి పేరేంది, జేమ్సా, డేవిడ్డా, పేట్రా, తీసుకున్నాడు ఎస్సీ ఎస్టీ, కొట్టండి రా వాడిని, తీసుకెళ్ళండి, నోట్లో మొత్తం పోయండి వాడికి. ఇది వ్యవస్థ ఏందండి ఇది? అర్థం చేసుకోండి. పాపం హింసించడం కరెక్ట్ కాదు. ప్రతివాడికి ఒక ఇది స్వాతంత్ర దేశము, ఇండిపెండెంట్ కంట్రీ. భారతదేశంలో స్వతంత్రం వచ్చింది మనకి. ఇంకా బానిసత్వంలో ఉంచడం కరెక్ట్ కాదు, బంధించడం కరెక్ట్ కాదు. అది బంధించడం అంటే 4 గోడల మధ్యలో బంధించి హింసించడమే బందీకానం కాదండి. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అన్యాయంగా, అక్రమంగా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా తీసుకోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి అక్కడ ఒక మానసిక క్షోభకు గురి చేయడం కూడా బందీకానమేనండి. అది పాపం ఈ దళితులకి బందీకానం. ముఖ్యంగా పాపం ఈ క్రిస్టియన్ పేర్లు ఉన్న జేమ్స్లు, డేవిడ్లు, వాళ్ళంతా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళే. ఎవరో వాళ్ళ తాతలో, వాళ్ళ నాన్నలో, వాళ్ళ అమ్మలో ఏదో అభిమానంతో ఎవరో పాస్టర్ వచ్చి చెప్పాడని చెప్పి అభిమానంతో పేర్లు పెట్టారనుకోండి, అది మత మార్పిడి చేసుకుని చాలాసార్లు క్లియర్గా చెప్పాము, మత మార్పిడి చేసుకునే క్రైస్తవుడు వేరు, మత మార్పిడి చేసుకోకుండా హిందువుగానే ఉంటూ వాడు క్రైస్తవత్వాన్ని అభిమానించేవాడు వేరు. ఈ రెండు వేరు చట్టాలు ఉన్నాయి మనకి. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని మీరు పేర్లతోటి క్రిస్టియన్ ఉన్నాడు, చర్చి దగ్గర కనపడ్డాడు, ఆయన అది చేశాను, ఇది చేశాను, చెదారం మొత్తం, ఒక చట్టం లేదు, వ్యవస్థ లేదు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఇష్టం వచ్చినట్టుగా మీకు ఏది అనిపిస్తే దాన్ని పట్టుకొని తనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా తీసుకెళ్ళకండి. ఇంక ఈ విధంగా అయితే చట్టం ఎందుకండి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎంత చంపినవ్వండి, మొత్తాన్ని పట్టుకోండి, దళితులు మొత్తాన్ని పట్టుకొని చంపేసేయండి. ఊచకోత కోసారు కదా, కోయండి, ఇప్పుడు కోయండి, మొత్తం దళిత కాలనీలోకి వెళ్ళి మొత్తాన్ని చంపేయండి. ఎందుకు ఇది అంత ఎందుకండి? ఇది ఈ వ్యవస్థ ఏంటి? ఇది అంత ఏంటి? అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టరా, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టరా. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 1998లో ఒక సర్క్యులర్ మెమో పట్టుకొచ్చారు. ఇదే ఇప్పుడు ఈరోజు హింసకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి హింసే అది. 1998లో తీయండి అని చెప్పి మేము గవర్నమెంట్ కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా సరే గవర్నమెంట్లు దిగిలా. ఇది అన్యాయం, అక్రమం. ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి, ఒక వ్యక్తి యొక్క మత నిర్ధారణకు కొన్ని రూల్స్ ఉన్నాయి, కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చాయి, చట్టాలు ఉన్నాయి. ఏమి లేవు, తీసినకండి. షెడ్యూల్ కాస్ట్ వీడు ఎస్సీ ఎస్టీ పెడుతున్నాడు అని చెప్పి మొత్తాన్ని తీసుకెళ్ళి అన్యాయంగా, దుర్మార్గంగా చేస్తే ఒక్కోసారి అనిపించేది, ఎందుకు సార్ ఈ హింస పెట్టడం, మొత్తాన్ని చంపేసేయండి సార్, మొత్తాన్ని దళిత కాలనీలోకి వెళ్ళి మొత్తాన్ని ఊచకోత కోసేయండి సార్ మీరు. దీని బదులు అది బెటర్. అది మేము గవర్నమెంట్కి చాలా సీరియస్గా చెబుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక పెట్టకపోతే మేమేం చేయలేము. ఏం చేయలేరండి. ఏం చేస్తాండి? ఆయన 4 రోజులు 3 రోజులు తీసుకెళ్ళి నోట్లో మూత్రం పోస్తేనే ఏం చేయలేదు. ఏం చేయగలడు అతను? షెడ్యూల్ క్యాస్టోడికి పవర్స్ ఉన్నాయా? షెడ్యూల్ క్యాస్టోడు ఎదిరించగలడా? షెడ్యూల్ క్యాస్టోడికి న్యాయం జరిగిద్దా? ఈ దేశంలో న్యాయం జరిగిద్దా? ఏందండి ఇది మరీ అన్యాయంగా, దుర్మార్గంగా. మేము అందుకే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి దాంట్లో అనుమానం వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే, నిజంగా ఈ దేశంలో ఒక బలహీనులకి న్యాయం జరిగిద్దా, జరగదు కదా, చాలా కేసులు ఇలా జరిగాయి కదా అని ఈ ప్రవీణ్కి సంబంధించిన హత్య కేసులో అనుమానాలు వచ్చినాయి మాకు.
అరే చాలా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్న నమ్మకం ఉన్న రోజు, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ మీద నమ్మకం వచ్చిన రోజు పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఎవరు క్వశ్చన్ చేయరు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అనుమానాలు వచ్చేస్తాయి. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బెటర్, పేరు జేమ్స్ ఉందంటే ఎస్సీడు కదా. ఇంకోసారి మేము క్లియర్గా చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇది కరెక్ట్ కాదు, ఇదైతే కరెక్ట్ కాదు. ఈ విధంగా పోతే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ దళితులకు న్యాయం జరగదు. మీరు పెట్టిన చట్టాలే అన్యాయం, దుర్మార్గమైనటువంటి చట్టాలు పెట్టారు. వివక్షతో మీరు అన్యాయమైన చట్టాలు పెట్టి, సరే మీ యొక్క చట్టాలకు భయపడి వాళ్ళు ఆ పేర్లు పెట్టుకొని వదిలేశారు. మత మార్పిడులు చేసుకోకుండా పేర్లు కూడా పట్టుకుంటున్నారు. ఇప్పుడు పేరు మత మార్పిడికి సూచన. అది చదువుకోవటం ఎందుకండి? మేము ఇంకోసారి వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్, ప్లీజ్ డూ జస్టిస్ టు దిస్ పర్సన్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాల్సిందే. ఇది అన్యాయం అని ఇంకొకసారి మేము గవర్నమెంట్కి చెబుతున్నాం. థ్యాంక్ యూ.